అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితం బీఆర్ఎస్ నాయకులకు చెంపపెట్టు లాంటిదన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఈ ఎన్నికలు కాంగ్రెస్ పాలనకు రెఫరెండం అన్న కేటీఆర్ ఇప్పుడు తన ముఖాన్ని ఎక్కడ పెట్టుకుంటారని ఎద్దేవా చేశారు. ఇకనైనా అసత్య ఆరోపణలు మానుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా నవీన్ యాదవ్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రజలు స్పష్టమైనటువంటి ఖచ్చితమైన నిర్ణయాన్ని ఇవ్వడం జరిగింది. గడచిన ఈ యొక్క 2 మాసాల నుంచి ఈ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా మొత్తం బీఆర్ఎస్ పార్టీ యంత్రాంగం, ముఖ్యంగా కేటీఆర్ రకరకాల ఆరోపణలు, రకరకాల విమర్శనాత్మకాలు చేసినా కూడా రకరకాల అభ్యర్థి పైన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన, ఈ ప్రభుత్వ పనితీరు పైన, తర్వాత గ్యారంటీ కార్డ్స్ అని 2 రకాల బంగారం ఎక్కడ పోయింది, తులం బంగారం చెప్పని 2000 పెన్షన్ ఎక్కడ పోయిందని రకరకాల అభాండాలు ఎన్నేసినా, రకరకాల ఆరోపణలు ఎన్ని చేసినా కూడా ప్రజలు తిప్పికొట్టి స్పష్టమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది. ఇంకో విషయం, కేటీఆర్ ఈ యొక్క ప్రచారంలో భాగంగా ఈ తీర్పు రెఫరెండం అన్నాడు. అంటే ఈ ప్రభుత్వ పనితీరు పైన ప్రజలు తీర్పు చెప్పబోతా ఉన్నారని స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు కేటీఆర్ ముఖం ఎక్కడ పెట్టుకుంటాడు? స్పష్టంగా ప్రజలు తీర్పు ఇచ్చింది కదా. అంటే గడచిన మీ 10 సంవత్సరాల దుష్ట పరిపాలనను ఇంకా ప్రజలు మర్చిపోలేదు. మీరు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దివాలా తీసి చిప్ప చేతికిచ్చిన పరిస్థితి తెచ్చినా కూడా ఈ ప్రభుత్వం అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.